మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే టీడీపీలో నవశకం మొదలైంది. పార్టీకి కొత్త టీం కొలువుదీరింది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేస్తుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ఉన్నారు. మంగళగిరిలో పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలు కొలువుదీరాయి. పాత కొత్త కలయికతో కమిటీలు ఏర్పాటు చేసింది పార్టీ. తొలిసారి మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. కొత్త కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు. కష్టపడ్డ వారికి చోటు కల్పిస్తామన్నారు. కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందుబాటులో ఉన్నారు. శ్రీహరి, మొత్తానికి కొత్త టీంతో టీడీపీ ఎలా ముందుకు సాగబోతోంది, కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఇంకా ఎలాంటి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు? రైట్ సతీష్, ఏదైతే నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొత్త ఏదైతే రాష్ట్ర కమిటీలు, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు, అంటే ప్రధానంగా చూసుకున్నట్టు జాతీయ పార్టీ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళందరితో కూడా సీఎం చంద్రబాబు నేడు కేంద్ర కార్యాలయంలో అయితే వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే దీంట్లో ప్రధానంగా కార్యకర్తే అధినేత అనే నినాదంతో ముందుకు వెళుతుంది పార్టీ. ఈ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరిన్ని ఏదైతే క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేయాలి పార్టీని, కార్యకర్తలను కూడా కొంత ఏదైతే ఉందో అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దాంతోపాటు కార్యకర్తలను ఎప్పటికప్పుడు కూడా మమేకం చేసుకుంటూ అందరినీ కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పథకాలన్నిటిని కూడా వాడికి తెలియజేసేలాగా, ఏదైతే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఏవైతే గతంలో చేసిన ఆరోపణలు కానీ వారు చేస్తున్న అవినీతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళుతూ పార్టీ మరింత బలోపేతం చేయాలని చెప్పనైతే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల్ని నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. 252 మంది ఎవరైతే ఉన్నారో పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు కమిటీలు, ఇతరత్ర కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కమిటీలు అందరూ నేతలు కూడా నేడైతే ప్రమాణ స్వీకారం చేయటం అంతా కూడా ఏదైతే యువనేత నారా లోకేష్ గత 5 ఏళ్ల పాలన ఏదైతే వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున ఏదైతే అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన పెద్ద ఎత్తున సూటిపోటి మాటలు, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఆయన పైన చాలా ఆరోపణలు అవన్నీ చేశారు. కానీ వాటన్నిటినీ ఏవైతే ఆయన మీద విసిరిన రాళ్లన్నింటినీ కూడా పూలబాటగా మార్చుకుంటూ పార్టీని పెద్ద ఎత్తున అంటే యువగాళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటమే కాదు, పార్టీని మరింత బలోపేతం చేయటం, కొత్త తరానికి అంటే కొత్త తరం పాత తరం ఇద్దరిని కలుపుతూ కూడా ముందుకు ఈరోజైతే ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త పాత మొత్తాన్ని కూడా కలుపుకొని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి. ఈ నేతలంతా కూడా కలిసికట్టుగా సమన్వయంతోనే పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పని ఇప్పటికే పలుమార్లు సూచించారు. అయితే ఈ కొత్తగా వచ్చిన సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కానీ రాష్ట్ర కేంద్ర కమిటీలు ఎవరైతే ఉన్నారో అంతా కూడా అందరినీ కలుపుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ తీసుకువెళ్లాలని చెప్పని సీఎం చంద్రబాబు వారందరికీ సూచించారు. లోకేష్కి ఏదైతే ఈరోజు కేంద్ర కార్యవర్గ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారో, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మామూలు విషయం కాదు. పార్టీని, కార్యకర్తల్ని ఎవరైతే మెప్పిస్తారో వారికి పార్టీ పదవులు అందిస్తామని చెప్పనైతే ఆయన చెప్తున్న పరిస్థితి. సామాన్య కార్యకర్తలాగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నాడో రామ్మోహన్ నాయుడు కూడా సామాన్య కార్యకర్తలాగా ప్రజల్లో కూర్చొని ఆయన అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో అయితే పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఎవరైతే మెంబర్లకి పదవులు ఇచ్చారో ఈ పదవులు ఇచ్చిన వారంతా కూడా పార్టీని బలోపేతం చేస్తూ ఏదైతే గత 5 ఏళ్లలో పడిన విధ్వంసం ఏదైతే ఉందో ఈ విధ్వంసాలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ మరోసారి అలాంటి ఘటనలు మన వైపు రాకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఏదైతే గొడ్డలి పార్టీ ఓసీడీ అనే వ్యాధి ఏదైతే ఉందో సిసిడి అనే వ్యాధి సోకిందంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రాష్ట్రంలో వస్తున్న డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గూగుల్ వంటి సంస్థలు ఇవన్నీ కూడా లోకేష్ పెద్ద ఎత్తున తీసుకురావడం, లోకేష్ ఎంతో కృషి చేస్తే కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.